ఈ క్రమంలో ఆయన కంపారిజన్ చెప్తూ ఉన్నారు. కంపారిజన్ చెప్పే క్రమంలో గత పాలనకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇమీడియట్ కంపారిజన్ ఎవరికైనా చెప్పడానికి చేయడానికి ఈజీ ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, సెకండ్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. సో ఆ 5 ఇయర్స్కి ఈ 5 ఇయర్స్కి కంపారిజన్ ఒకసారి చేస్తే ఈజీగా ఎవరికైనా ఎవరి టైంలో ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అని తెలిసిపోతుంది. పైగా ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోతున్న నంబర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చిన నంబర్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న నంబర్స్. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకు పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.9 ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2024 వరకు 12.9% ఉంది. అంటే దాదాపు 2% పెరిగినట్టుగా అర్థం చేసుకోవాలి. గతంతో పోలిసి 1% పైగా పెరిగింది గతంతో పోలిస్తే. 11.9% చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 14 నుంచి 15 వరకు ఉంటే 12.9% జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 19 నుంచి 24 వరకు ఉంది. అంటే 1% పారిశ్రామిక వృద్ధి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తలసరి ఆదాయం కూడా 2018-19లో తలసరి ఆదాయం, ఆ పర్టికులర్ ఇయర్లో తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పౌరుల యొక్క తలసరి ఆదాయం 154,031 రూపాయలు ఉంటే 2023-24లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయే నాటికి 2,42,479 రూపాయలు. ఆల్మోస్ట్ 80,000 రూపాయలకు పైగా ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయం 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. గతంతో పోలిస్తే 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఉన్న ఆదాయం 150,000 రూపాయలకు పైగా ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ పౌరుల తలసరి ఆదాయం 2,40,000 రూపాయలకు పైగా ఉంది. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన డీటెయిల్స్గానే చూడాలి. దాంతోపాటు మొత్తం దేశ జీడీపీలో ఏపీ జీఎస్డీపీ వాటా ఎంత అని. దేశ జీడీపీలో ఏపీ జీఎస్డీపీ వాటా 2014 నుంచి 19 మధ్య 4.47% ఉంటే 2019-2024 మధ్య 4.83% ఉంది. సో ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జీఎస్డీపీ పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క, చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపెట్టిన లెక్క.